ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే నా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చే వాళ్ళకి చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. ఆడవాళ్ళకి అయితే ఫస్ట్ బేసిక్ టెస్ట్లు ఏముంటాయి అంటే బ్లడ్ లెవెల్ ఎలా ఉంది, థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా HbA1c కూడా చేస్తాము. ఎందుకంటే మన ఇండియాలో డయాబెటీస్ అనేది చాలా కామన్, అందుకని HbA1c నార్మల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఇదేంటి అంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని మనకి చెప్తుంది. ఇంకా యాంటీ ముల్లేరియన్ హార్మోన్ రిజర్వ్ ఒకటే కాకుండా ఎగ్ క్వాలిటీని కూడా చెప్తుంది. మనకి ఎగ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఫస్ట్ చేసే స్కాన్ ఏంటంటే ట్రాన్స్వెజైనల్ స్కాన్. ఈ స్కాన్ లో యూట్రస్ ఎలా ఉంది, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లోపల ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా అని చూసుకుంటాము. ఇంకా ఫెలోపియన్ ట్యూబ్స్ నార్మల్ గానే ఉన్నాయా, లేదంటే వాపు ఉందా, అలానే ఎగ్ కౌంట్ ఎలా ఉంది, నార్మల్ గా ఉందా, తక్కువ ఉన్నాయా ఎగ్స్, లేదంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయా అని ఈ ట్రాన్స్వెజైనల్ స్కాన్ తో మనం చూసుకుంటాము. HIV, HPSAG, VDRL లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేపిస్తాము. అదే మగవాళ్ళలో అయితే వాళ్ళకు కూడా బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెమిన్ అనాలిసిస్ చేస్తాము. సెమిన్ అనాలిసిస్ లో ఏం చూస్తాము అంటే కౌంట్ ఎలా ఉంది, ఇంకా కదలిక ఎలా ఉంది, వాటి షేప్ నార్మల్ గానే ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. వీటితో పాటు HIV, HPSAG, VDRL లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం.